హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైక్ ఆఫీషియల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మేము ఈరోజు వచ్చేసి లుల్లు మాల్కి వెళ్తున్నాం అనమాట. లుల్లు మాల్లో ఏం షాపింగ్ చేశాను అని చెప్పి మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇందాకొచ్చేసి మనం అది కేపీహెచ్పి రోడ్లో ఉన్నామన్నమాట. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనకి షార్ట్‌కట్ రూట్ ఉంటది, మెయిన్ రోడ్ కాకుండా. సో షార్ట్‌కట్ రూట్‌లో మనం ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యాం. జేఎన్‌టీయూ రోడ్ ఇది. ఇక్కడ పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంది గదా! అది రైతు బజార్ అనమాట. రైతు బజార్ పక్కనే లుల్లు మాల్ ఉంటది. చూడండి, ఇది మొత్తం లుల్లు మాలే అనమాట. దీంట్లో మొబైల్స్ ప్రతి ఒక్కటి, ఇంకా టోటల్ బిల్డింగ్ అంతా ఒకటే. సో మనమైతే లోపలికి ఎంట్రీ చేసేస్తున్నాము. చూడండి, ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ లుల్లు, ప్రతి వాటికి లుల్లు 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 అనే ఉంటది ఇక్కడ. చూడండి, ఇది లుల్లు సూపర్ మార్కెట్ అనమాట. ఇది వచ్చేసి సో దీంట్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మీరు ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుందండి, ఓకేనా? ఇవన్నీ చూడండి, బొమ్మలు ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రెండ్స్ అనమాట, ఉమెన్ ట్రెండ్స్. ఇది బయట నేను చూడలేదన్నమాట. సో అందుకే మళ్ళీ బయటికి వచ్చి ఇది వీడియో తీసుకొని మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. చూడండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను ఇంకా. చూడండి, నాకు టెన్షన్ అలా ఉంటదనమాట. మనం ఏది కరెక్ట్‌గా తీయం వీడియో. చూడండి, మళ్ళీ ఎక్సలేటర్ ఎక్కేసి మళ్ళీ లోపలికొచ్చేసాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ ట్రీ పైన బటర్‌ఫ్లైస్, చాలా అంటే చాలా బావుంది. ఎంత బావుంది అంటే వ్యూ చూడండి. ప్రతి ఒక్కరు ఫోటోస్ దిగడమే, మేము కూడా దిగాము. కానీ చాలా అంటే చాలా నచ్చేసింది. నాకొక బుట్ట ఇస్తే బావుండు, తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మనకివ్వరు గదండీ! చూడండి ఎంత బావుందో. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంక నేను మా బాబు అయితే ఫోటో దిగాము. ఇందాక చెప్పాను గదా! లుల్లు సూపర్ మార్కెట్ అని జెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో. సో అక్కడికొచ్చేసాం జూడండి. ఇంకా దాంట్లో ఏమేమి దొరుకుతాయంటే మొత్తం క్రీమ్ బిస్కెట్స్, నార్మల్ బిస్కెట్స్, ఇవన్నీ బిస్కెట్స్‌దే అండి. ఇటు సైడ్ మొత్తం బిస్కెట్స్. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకి చాక్లెట్స్ అనమాట. పేస్ట్, డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకిక్కడ లుల్లు మార్కెట్‌లో. ఇది లేదు అనేటట్టు ఉండదండి. మీరెవరైనా వెళ్ళినట్టయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా బావుంటది. మీరు బయట ఒక్కొక్క దగ్గర ఎళ్లి తీసుకోకుండా లుల్లు మాల్‌కి వెళ్ళండి. ప్రతి ఒక్క వస్తువు అనేది మీకు అక్కడ దొరుకుతది. ఇక్కడ టోటల్ అన్నీ అంటే ఏమంటారు, మసాలాలు అన్నీ దొరుకుతాయన్నమాట మనకి. ఇవన్నీ వచ్చేసి క్యాట్స్‌కి, డాగ్స్, పెట్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతదనమాట. చూడండి, మొత్తం పెట్స్‌కి సంబంధించిన ఫుడ్ అనమాట ఇదంతా. డాగ్స్‌కి, క్యాట్స్‌కి అన్నిటికి. ఇక్కడొచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ఇవొచ్చేసి మన వంట సామాన్లనమాట. ప్రెషర్ కుక్కర్స్, ప్లేట్స్, మొత్తం ఇంకా మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఇంకా అంతే అనమాట. చూడండి, ప్లేట్స్, బౌల్స్ ఎంత బాగున్నాయో. ఇవి డైనింగ్ టేబుల్ మీద గానీ, మనం కబోర్డ్స్‌లో పెట్టుకోవడానికి గానీ చాలా అంటే చాలా బావుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఏమంటారు, వాటర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్, కాపర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవొచ్చేసి మన హోమ్ క్లీనింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అనమాట. ఇక చిన్న పిల్లల బాక్స్, స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, లాస్ట్‌లో వెళ్తుంటే చాలా బాగా డెకరేట్ చేశారు, హార్ట్ సింబల్. పిల్లలకి ఇవి ఆడుకోవడానికి సైకిల్స్, చిన్న పిల్లలకైతే ఇంకా చిన్న సైకిల్స్ అవి ఉన్నాయి. సో మళ్ళీ కిందికొచ్చాము. మనం కబాబు, చికెన్ అప్పుడు తెచ్చుకుంటాం కదా! సో మసాలాలన్నీ పట్టిచ్చేసి కింద బొగ్గులు వేసేసి కాల్చుకోవడానికి ఇది తెచ్చుకుంటే మనకు చాలా యూజ్ అవుతదనమాట. అలా సండే బయట కూర్చొని మంచిగా చేసుకోవచ్చు, తినొచ్చు. చూడండి, ఇదంతా వచ్చేసి మీట్ అనమాట. మొత్తము మీట్‌కి సంబంధించిన ఫ్లోర్ అనమాట ఇదంతా. ఫిషెస్, రొయ్యలు, చేపలు, అన్నీ ఇక్కడ వాళ్ళు మనకి ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసి ఇస్తారనమాట. స్టోర్ చేసింది కాదు. మనకి ఫ్రెష్‌గా ఏది కావాలంటే అది ఫ్రెష్‌గా కట్ చేసి ఇస్తారు. ఇవన్నీ మసాలాలు పెట్టినవన్నమాట ఫిషెస్. అవి ఏంటివో నాకు తెలీదు. జస్ట్ నార్మల్‌గా క్యాప్చర్ చేశాను. ఇవంతా వచ్చేసి కాళ్ళు, మేక కాళ్ళు, పొట్ట పేగులు, లివరు, తలకాయ, కింద తలకాయలు అవన్నీ అనమాట. ఇదొచ్చేసి చికెన్ అనమాట. కబాబ్ చికెన్, రెడ్ చిల్లీ చికెన్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ఘనిస్తాన్ చికెన్ అనమాట. ఇవి డ్రమ్ స్టిక్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్ 4 పీసెస్. ఎంత ఉంది కాస్ట్? సారీ చూడలేదు. చూసా బట్ మర్చిపోయా అనమాట. ఇవంతా వచ్చేసి ఇంకా ఎగ్స్ ట్రే అనమాట. ఇక్కడ కూడా అంతే అండి. అంటే మనం ఎక్కువ కాంబోలో అయితే ఇంకా చూడండి, ఇక్కడ చాలా పార్టీస్‌కి, మనం ఇంట్లో వాటికి అట్లయితే బావుంటది.
ఇంట్లో అలా దేనికైనా బావుంటాయండి. కాంబోలాగా తీసుకుంటే. ఇవొచ్చేసి పిచ్చుక గుడ్లు అంట ఇవి. ఫస్ట్ టైమ్ చూస్తున్నా అనమాట నేను. వీటిని గూడా తింటారా అనిపించిందనమాట అది జూసాక. సో, ఇందాకటిది మీట్ స్టోర్ అనమాట అది. సో, ఇదొచ్చేసి మళ్ళీ వెజిటబుల్ స్టోర్ అనమాట ఇది. ప్రతి ఒక్క లీఫీ వెజిటబుల్ గానీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్, క్యాప్సికమ్ చూడండి ఎన్ని కలర్స్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. సో, ఇవొచ్చేసి టీ కేక్స్ అంట 120 అంట ఈచ్ వన్. చూడండి ఇవొచ్చి చిన్న కప్ కేక్స్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవొచ్చేసి ఇంకా మురుకులు అండి. అంటే బనానా చిప్స్, ఆలు చిప్స్, మురుకులు, బూందీ ప్రతి ఒక్కటనమాట. ఈవినింగ్ స్నాక్స్‌కి అట్లా తీసుకొని తినడానికి చాలా బావుంటాయి. ఇవొచ్చేసి డఫ్ నట్ అంట అండి. చూడండి చాలా బావుంటాయి ఇవి గూడా టేస్ట్. ఒకటి 99, ఇంకొకటొచ్చేసి 110. అంటే సైజెస్ బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇవొచ్చేసి పరోటాస్ అనమాట. అండ్ ఇవొచ్చేసి జామూను. చూడండి అన్ని టైప్స్ ఆఫ్ జామున్స్. ఇవేంటో నాకు తెలీదు. మొత్తం నీళ్ళలో నానబెట్టేశారు. అది ఫస్ట్ టైమ్ చూస్తున్నా అనమాట నేను. సో, ఇక్కడ మనకు నచ్చిన పర్ఫ్యూమ్ ఏదైనా వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. చూడండి ఇదొచ్చేసి ట్రెండ్స్ అంటే శారీస్, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. కాటన్ శారీస్, పార్టీ వేర్ శారీస్. ఇవొచ్చేసి డ్రెస్సెస్. ఇక్కడ లెగ్గిన్స్ ఉంటాయి. చూడండి ఇవి జెంట్స్‌కి షర్ట్స్ అనమాట. రెడీమేడ్ కాకుండా మనం కుట్టించుకోవడానికి క్లాత్ దొరుకుతదనమాట. చూడండి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అనమాట. ఇక్కడ కూలర్స్ ప్రతి ఒక్కటి. ఇవొచ్చేసి చెప్పులు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పర్ఫ్యూమ్స్. ఇవొచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్‌లో మొత్తం ఫుడ్‌కి సంబంధించిందనమాట. ఏ ఫుడ్ అయినా దొరుకుతదనమాట. ఇక్కడ మా పాప కనిపిస్తుందని చెప్పి నేను స్టిక్కర్ పెట్టాను. చిన్న పాప కదా చూయించొద్దని చెప్పి అలా పెట్టానండి. ఏమనుకోకండి. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇది మొత్తం కిడ్స్‌కి ప్లే ఏరియా. దాని పక్కనే అంటే బుక్స్ ఎనీ టైప్ ఆఫ్ బుక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట కొనుక్కొని చదువుకోవడానికి. చూడండి మొత్తం ప్లే ఏరియానే. 500 మనం కట్టాలి. 500 కడితే 20 వాళ్ళు ఆ 500 అయిపోయేంత వరకు ఏదైతే ఆడతామో వాటికి అంతా కట్ చేస్తారనమాట. చూడండి మొత్తం ప్లే ఏరియానే కిడ్స్‌కి. అండ్ కొంచెం మనలాంటి వాళ్ళు కూడా ఆడుకోవచ్చు అనమాట. అడల్ట్స్, కిడ్స్ ఎవరైనా ఆడుకోవచ్చు. చూడండి హెచ్‌డీ 3డీ ఉంటది కదా! 3డీ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. చాలా బాగున్నాయి. కానీ డబ్బులు కూడా అంతే బాగుంటాయి కదా! ఈ పైనొచ్చేసి వ్యూ అనమాట. ఒకసారి పైనకెళ్ళి వ్యూ తీశాను. ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ చేసి. సో, ఇదండి మేము లులు మాల్‌లో ఏం షాపింగ్ చేయలేదు. జస్ట్ వీడియో తీయడానికని చెప్పేసి దాంట్లో ఏముంటాయని చెప్పి తెలియని వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి చూయించాను. అండ్ లాస్ట్‌లో వచ్చేటప్పుడు పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసామండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.